నమస్తే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు భావన కళ్యాణి రావు. లాస్ట్ వీడియోలో నేను గుడి క్లోజ్ చేసి ఉంది, అప్పటి వరకు ఎక్కడున్నామని అడిగాను కదా. అప్పటి వరకు అయితే మేము ఇక్కడికైతే వెళ్తున్నాం. ఫేమస్ ప్లేస్ ఏంటంటే అది బుద్ధ స్టాచ్యూ. అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుందా లేదా, ఎలా వెళ్ళాలి అనేది అయితే చెప్తాను. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని నేను షేర్ చేసుకోవడానికి అయితే రెడీ ఉన్నాను. మీరేం చేయాలి, అందుకు సబ్స్క్రైబ్ చేసుకొని అయితే రెడీగా అయితే ఉండండి. సరే, ఇంకా మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. గుడి దర్శనం అయిపోయిన తర్వాత వెళ్ళాలనుకుంటే మనం అయితే ఆటో మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు మెయిన్ రోడ్ మీద నుంచి. మేము ఈ రోజు ఇక్కడైతే నడుచుకుంటూనే వెళ్తున్నాం, ఎందుకంటే జాలీ నడుచుకుంటూ వెళ్ళాలనుకునే వాళ్ళకైతే దారి చూపిస్తాం, వచ్చేసేయండి. గైడ్ ఎవరో తెలుసా ఈరోజు? మా గైడ్ అనుకున్నాం మేము ఇప్పటి వరకు, కానీ ఏమో గైడెన్స్ కోసం అందరినీ అడిగేస్తుంది. అదనమాట మ్యాటర్. మా అక్క తెలుసు అని పక్కనున్న వాళ్ళని, వచ్చే వాళ్ళందరినీ అడుక్కుంటూ వెళ్ళిపోయాం. నుంచి లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా స్ట్రైట్ గా నడిస్తే ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనిపిస్తుంది. దాని కింద నుంచి కూడా మెట్లు ఉన్నాయంటే అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఆ రోజు హెవీగా వాటర్ ఉన్నాయి, సో అందుకని అక్కడ వెళ్ళలేదు. దాని నుంచి మనం కొంచెం ఇలా స్ట్రైట్ గా అంటే లెఫ్ట్, అక్కడ కూడా అలా తీసుకుంటే ఇందాక మేము వెళ్తున్నాం కదా, అటు నుంచి అయితే అసలు వెళ్ళకండి, ఎందుకంటే దారి లేదు అక్కడ. అలానే స్ట్రైట్ గా నడుచుకుంటూ వస్తే మనకైతే మెయిన్ రోడ్ కనిపిస్తుంది. దానికి మనం రైట్ తీసుకున్నాం అనుకోండి, అలానే స్ట్రైట్ గా నడుచుకుంటే మనకైతే బుద్ధ స్టాచ్యూ ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటది. ఇందాక అక్కడ మనకు కనిపించింది కదా ఒక పాత్ లాగా, అక్కడ వెళ్ళొద్దు అన్నా కదా, సో అక్కడ నుంచే మనకి అర్థమైపోతా ఉంటది ఎంత దగ్గరలో ఉంది అనేసి. ఇంకా మనం ఆల్రెడీ మ్యాప్స్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఓకే, మా వీడియో చూసి ఆ మ్యాప్స్ చూస్తే మీకైతే అర్థమైపోద్ది. మా వేలో వెళ్తే కనుక ఒక 2 లెఫ్ట్లు ఒక రైట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ హెవీగా వాటర్ లేవనుకోండి, అక్కడ మెట్లు ఉంటాయి కదా, దాని నుంచి కూడా వెళ్ళొచ్చు అంట. మేమైతే మొత్తానికి అయితే మా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాం. బుద్ధ స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ ఫీజు కూడా ఉంటది ఇక్కడ అయితే. అది ఎంతో ఉండదండి, కొంచెం తక్కువనే ఉంటది. సో మీరైతే వెళ్ళిపోవచ్చు. ఎంట్రన్స్ లోకి రాగానే ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసే వాళ్ళు కూడా ఉంటారు. మంచి ఫోన్ ఉంది అనుకోండి, మనమే తీసుకోవచ్చు. ఇది మొత్తం 3 లెవెల్స్ లో ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసేది అయితే ఇది ఫస్ట్ లెవెల్, అంటే గ్రౌండ్ ఫ్లోర్ అనుకోవచ్చు మనం. ఇక్కడ మొత్తము కూడా ఈ చుట్టూరు మొత్తం బుద్ధ స్టాచ్యూ మొత్తం కూడా ఇక్కడ మనకి ఇలానే ఒక శిల్పాలు, ఒక స్కల్ప్చర్స్ లాగా మొత్తం అయితే ఉంటాయి. ఒకవేళ ఎవరైనా హిస్టరీని కనుక ఇష్టపడిన వాళ్ళు ఉంటే మాత్రం ఇక్కడికైతే రండి. బుద్ధుడి చరిత్ర కూడా ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మాకు హిస్టరీ గురించి అంత తెలియదు, సో మనం మాట్లాడకూడదు అనమాట తెలియనప్పుడు. ఎటు సైడ్ వెళ్ళినా కానీ మనకైతే ఆ థియేటర్ అన్నా కదా ఫస్ట్, ఆ థియేటర్లోకి అయితే రీచ్ అవుతాం. ఎటు సైడ్ వెళ్ళినా కానీ 4 సైడ్స్ ఉంటాయి మనకి, ఎంట్రీస్ ఉంటాయి. మనం చుట్టూరు తిరిగి మళ్ళీ ఫస్ట్ దగ్గరికి వచ్చాం చూడండి, అక్కడ ఎంట్రీ. అది మనకు గుర్తు అనమాట, ఆ బుద్ధ అక్కడ కనిపిస్తున్నారు కదా రెడ్ కలర్ లో. సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళాలి, దట్ ఈస్ 2nd ఫ్లోర్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది చూడండి, ఎలా ఉన్నాయో బాగుంటది. హిస్టరీ గురించి మాత్రం నిజంగా తెలుసుకోవాలి ఒకవేళ అని ఉంటే మాత్రం మీరైతే ఖచ్చితంగా దీన్ని అయితే విజిట్ చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఇటు నుంచి ఇలా వచ్చామనుకోండి, ఇలా బయటకు వస్తే మళ్ళీ బయటకు అంటున్నావు థియేటర్ ఉంది చూపించలేదేంటి అనుకోకండి, అది చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడికైతే ఇలా బయటకు వచ్చినప్పుడు మనకి ఇక్కడ వ్యూ మొత్తం కనిపిస్తుంది అనమాట, మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం కూర్చోడానికి ఇలా ఉంటాయి. సో ఇక్కడ అయితే పీస్ఫుల్ గా అయితే ఉంటుంది, పీస్ఫుల్ గా గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు, అంత ప్రశాంతంగా ఉంటుంది.
ఇదే అనమాట మన ఫైనల్ లెవెల్. ఇదే థియేటర్ కూడా. ఇక్కడ ప్రొజెక్టర్ అయితే ఉంది. మేబీ ప్రాజెక్ట్ టైంలో వాళ్ళకి ప్రాజెక్ట్కి రిలేటెడ్ ఏమైనా వేసే వాళ్ళేమో తెలీదు. ఇప్పుడైతే ఇక్కడ ఏమీ ప్రాజెక్ట్ ఏం చేయట్లేదు. సో విజిటర్స్ని అడిగినా కానీ వాళ్ళకి కూడా తెలియదంట. ఒకవేళ మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఎందుకంటే నాతో పాటు మన వ్యూవర్స్ తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. మర్చిపోయా ఏంటంటే ఇక్కడ పిల్లలు వచ్చినా కానీ వాళ్ళు ఏడుస్తారు అని ఏమి బెంగ లేకుండా అండ్ చక్కగా ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆడుకోవడానికి అయితే ఇలా ఉయ్యాలు అయితే ఉన్నాయి. మనకి ఎంట్రన్స్ లోనే ఉంటాయి లెఫ్ట్ సైడ్ లో. ఏంటో ఈ వీడియో మొత్తం లెఫ్ట్ సైడ్ లోతోనే సరిపోయింది. ఎనీవే ట్రిప్ కి వెళ్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ వీడియో షేర్ చేయండి. అలానే అమరలింగేశ్వర స్వామి టెంపుల్ వీడియో కూడా ఉంది. ఒకసారి అయితే దాన్ని అయితే చూసేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అక్కడ. ఇంతవరకు చూసారంటే మన వీడియో మీకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఒక లైక్ అయితే వేసుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.